సో కాబట్టి సమయం కూడా తక్కువగా ఉంది. విజయ్ కుమార్ గారు ఏమంటారు ఫైనల్ గా? ఇక్కడ జూపూడి ప్రభాకర్ గారు ఒకటే అంటున్నారు, మీ పార్టీలు మీరు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు, దయచేసి ఆ ఇష్యూస్ ను మాకైతే అంటకట్టొద్దు అనేది చెప్తా ఉన్నారు. సో దాంతోపాటు ప్రధానంగా వర్మ గారిని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టీడీపీ ఎక్కడన్నా ఏమన్నా అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అన్నా చేసిందా అనేది ఆయన ఒక డౌట్ ని వ్యక్తపరిచారు. అది కూడా అనవసరం, మాకు అది కూడా అనవసరం అంటున్నారు వారు. అదే అంటున్నా నేను, అది కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అవి కూడా నేను అంటుంది ఏంటంటే, మీరు ఎన్నన్నా మాట్లాడండి, ఇక్కడ అవసరం వైఎస్ఆర్సీపీది, మా ఇద్దరి మధ్యన అవసరం ఎన్నన్నా చెప్పండి. మేబీ జూపూడి ప్రభాకర్ గారు చాలా డీసెంట్ గా ఉండొచ్చు కానీ మీరు మీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వరస్ట్ గా ఇప్పుడు ఏదైతే జూపూడి ప్రభాకర్ గారు నిజంగా సీరియస్ గా చెప్తున్నా, ఆయన అన్న మాటలో ఒకటి ఏంటంటే, మీరు పిలిచేటప్పుడు కొంచెం డీసెంట్ పీపుల్ పిలండో లేకపోతే ఇంకోటనో మాట్లాడారు. నాకు తెలిసి సాగర్ గారు కూడా అంత చాలా డీసెంట్ గా వ్యవహరిస్తారు, అందులో డౌటే లేదు ఎక్కడ ఇది అయిందో. కాకపోతే కొన్ని సందర్భాల్లో సార్, కొన్ని సందర్భాల్లో బరస్ట్ అవుతుంటారు, కొన్ని సందర్భాల్లో ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఎక్కడ కూడా ఇండీసెన్సీతో మేమిద్దరం ఎక్కడ మాట్లాడలా. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఏదైతే జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారో, నేనేమంటానంటే, మీ ఇంటర్నల్ ఇష్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 5 years మీరు ఏం మాట్లాడారు మాట్లాడేది. ఇప్పుడు 1 నుంచి 151కి, 1 నుంచి మేము 21కి పెరిగామనేది మీరే కదా. ఇప్పుడు ఆ రోజు 5 సంవత్సరాలు మేము ఏం చెప్పామంటే, ఎవరికి పర్మనెంట్ కాదు, విజయం ఎవరికి పర్మనెంట్ కాదు, అపజయం ఎవరికి పర్మనెంట్ కాదు. ఇక్కడ మాట్లాడింది ఏంటంటే, 151 నుంచి 11 దిగజారినప్పుడు మీరు చూసుకోవాల్సింది మీరే అని చెప్తున్నా. లాస్ట్ టైం కూడా మేము అదే చెప్తున్నాం. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా చెప్పాం, మీకు ఒకటి రాలేదు, ఒకటి వచ్చిన దాన్ని మీరు అన్యాయంగా మీ వైపు తిప్పుకొని ఒకటి రాలేదు. ఈ రోజు కూడా ఇప్పుడు అదే కోట్ చేస్తున్నారు, 0 నుంచి అని అన్నారు. కంక్లూడ్ చేయండి విజయ్ కుమార్ గారు, సమయం లేదు, కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఈ విషయం ఎలా చూస్తారు? పిఠాపురం విషయం ఎలా చూస్తారు? ఎత్తుకెళ్ళగానే వెళ్ళాం. నేను అంటుందండి, ఒకటే గుర్తు పెట్టుకోండి రమణాయుడు గారు, ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ ఏ పార్టీలోనైనా ఉన్నవే, ఏ పార్టీలోనైనా ఉన్నవే. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్టీ ఇంటర్నల్ అన్నప్పుడు మేము ఎలా చూస్తున్నాం అంటే, కూటమి అంతా కూడా ఒకే పార్టీ కింద చూస్తున్నాం, కూటమి అంతా ఒకే పార్టీ కింద చూస్తున్నాం. ఆ పార్టీ ఇంటర్నల్ గానే మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళు ఆ నాగబాబు గారనో ఇంకోటనో వాళ్ళ సొంత అన్నయ్య మీకుండా పరిస్థితి మాకు లేదు. ఎస్, మా అన్నయ్యని మేము చాలా గౌరవించుకుంటాం, మా నాగబాబు అన్నయ్యని మేము పెంచుకుంటాం, మా చిరంజీవి అన్నయ్య కూడా అంతే. మేమేమంటామంటే, మీకు ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే, మీ ఆశలు అడి ఆశలే. మీరు ఎన్ని చేసుకున్నా మేబీ మీరు ఇక్కడికి వచ్చి డీసెంట్ గా మాట్లాడి ఉండొచ్చు కానీ వెనకాతల మీ వ్యక్తులందరూ ఏం చేస్తున్నారు అనేది ప్రపంచం అంతటికి తెలుసు. ఇది మీరు ఒక్కరు డీసెంట్ గా వ్యవహరిస్తే మొత్తం అంతా డీసెంట్ అయిపోదు. ఏమండి ప్రభాకర్ గారు, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మీ కళలో 1 minute బ్రహ్మనాయుడు గారు, 1 minute. నేను కూడా అనేకమైన దీని మీదకి నేను వెళ్లాల్సిన పరిస్థితి అయినా కూడా మీరు పిలిచారని నేను వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో డిబేట్ తప్పు కాదు, ఏ అంశాన్నైనా డిబేట్ పెట్టొచ్చు, కాదని అనట్లా. కానీ నేనైతే చాలా క్లియర్ గా మాట్లాడుతుంది, మీరు ఈ రోజు పులి చర్మం వేసుకొని మీరేదో మాట్లాడేసినంత మాత్రాన మీ అసలుది దాగదు. ఇది గుర్తు పెట్టుకోండి. పార్టీ ఏదైతే వినయాలు ఉన్నాయో, ఏదైతే డాష్ వినయాలు ఉన్నాయో, ఆ డాష్ వినయాలు ఎప్పుడు విల్ కంటిన్యూ. ఓకే సమయం లేదండి, సమయం లేదు, ప్లీజ్ కోఆపరేట్, సమయం లేదు. విద్యాసాగర్ గారు, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. సో మొత్తానికి కూటమిలో ఎలాంటి ఇబ్బంది లేదు అనేది అర్థమైపోతా ఉంది. ఇద్దరు, ఒక అధికార ప్రతినిధి, ఒక ఎమ్మెల్యే, సో కూటమి పార్టీల తరపు నుంచి ఈ ఇష్యూని ఎక్కడ కూడా ఎవరు కూడా పెద్దగా దీన్ని ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేను జూపూడి అన్న దాదాపు ఒక 150-200 చేసి ఉంటామేమో కలిసి డిబేట్లు, మోర్ దెన్ దట్, నో డౌట్. సో మీరు జూపూడి గారికి క్రాస్ టాక్ చేయడం వల్ల జూపూడి గారు నా మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. నేనే ఫైర్ కాలేదు. నేను చెప్తాను, మోర్ దెన్ దట్టే చేసి ఉంటాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష, ఆయన స్థానంలో నేను ఉన్నాను గత 5 ఏళ్లలో. నేను సుందర విజయ్ కుమార్ గారు కూడా, మేము ముగ్గురు కలిసి చేసిన డిబేట్లు కూడా దాదాపు 10 సంఖ్యలో ఉంటాయి కాంబినేషన్ లో.
ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు, ఏ రకంగా బిహేవ్ చేశారు, ఏ రకంగా దాన్ని పోర్ట్రే చేశారు, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదంటే చిరంజీవి గారిని ఏ రకంగా చేశారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి అవన్నీ పాస్ట్ అండి, అవన్నీ పాస్ట్. పాస్టే మాట్లాడితే ప్రజెంట్ సెన్స్ ఎప్పుడు పాస్ట్ ని బేస్ చేసుకొని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ హీరో నేను సుధపూసనంటే ఎవడు నమ్మడు. రైట్ మీరు అన్నారు కదా మేము ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతామని చెప్పారా, ఈ రోజు వచ్చేసి సుధపూస మాటలు మాట్లాడుతుంటే అంటే నేను ఒకరి గురించి ఆయన గురించి మాట్లాడటం లేదు. సో మిగతా మాట్లాడే వాళ్ళ భావజాలం గురించి మాట్లాడుతున్నాను. అందరి భావజాలము. నేనేమంటానంటే ఈ రోజు వచ్చి అది వాళ్ళు ఇట్లా నేను ఇంటర్ప్రిటేషన్ చెయ్యను, లేకపోతే మాకు సంబంధం లేదు అంటూనే దాని కింద ఏలు పెట్టేసి తడుగుతూ ఉండే రకాల మాటలు మేము అది ప్రతిపక్ష పార్టీగా వారికి అవసరం కూడా, వారు పైకి మాకు అవసరం లేదు అంటున్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ని వైకాపా ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంది. సో ఇక నుంచైనా సరే టీడీపీ జనసేన 2 పార్టీలకు సంబంధించిన అధిష్టానాలు కూర్చొని చర్చించుకొని పిఠాపురంలో ఇలాంటి ఇష్యూలు జరగకుండా చూసుకుంటే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు, లేదా వైకాపాకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని అయితే మన డిబేట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ధన్యవాదాలని చర్చలో పాల్గొనేందుకు జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సుందరపు విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే ఎలమంచిలి జనసేన పార్టీ విద్యాసాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ వీకెండ్ డిబేట్. మరొక వారం మరొక డిబేట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ.